కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శల్ని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఖండించారు. తీవ్ర నిరాశలో ఉన్న బీఆర్ఎస్ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నల్గొండ జిల్లాకు జగదీష్ రెడ్డి ఎంతో ద్రోహం చేశారన్నారు. ఇక బీఆర్ఎస్ పాలన పోయిన తర్వాతే ప్రజలు సంతోషంగా ఉన్నారని, అది జీర్ణించుకోలేక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అద్దంకి దయాకర్ విమర్శించారు. జగదీష్ రెడ్డి కామెంట్స్ చూస్తుంటే లేదంటే స్టేట్మెంట్ చూస్తుంటే నిరాశ నిస్పృహతో విమర్శ కోసం చేస్తున్న విమర్శలుగా చూడాల్సిందే తప్పితే దాంట్లో ఏమీ వాస్తవాలు లేవు అనేది వాస్తవం. అబద్ధాలు చెప్పడానికి కూడా నిస్సిగ్గుగా వారు చేస్తున్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఒక్క ప్రాజెక్టు కట్టకుండా కనీసం ఎస్ఎల్బీసీ టన్నెల్ కూడా పూర్తి చేయలేని ఒక దివాలాకోరు ప్రభుత్వం ఇలా గతంలో పాలించింది. ఇలా రేవంత్ రెడ్డి గారు అంటున్న మాటలకు మహిళల నుంచి స్పందన రాలేదని, లేదంటే ప్రజల నుంచి స్పందన రాలేదని ఇలా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తాడు. అక్కడున్న ప్రజల్ని అడిగితే తెలుస్తుంది ఏ విధంగా రెస్పాన్స్ వచ్చిందనే విషయం. అది పక్కన పెట్టండి. ఫస్ట్ ఇలా రికార్డు స్థాయిలో పంట మీరు కట్టిన ప్రాజెక్టుల వల్ల వచ్చిందా? నాగార్జున సాగరో, శ్రీశైలమో, లేకపోతే ఏ ప్రాజెక్టుల వల్ల మీరు కట్టినాయో చెప్పండి. కాబట్టి మీ యొక్క అస్తిత్వం కోల్పోతున్న క్రమంలో ఏదో కేసీఆర్ను మెప్పించడానికో, లేకపోతే మిమ్మల్ని తిట్టినందుకు ఏదో దాన్ని నేను ఉన్నా అని చెప్పుకోవడానికి తప్పితే దాంట్లో ఏముంది మీ ప్రెస్ మీట్లో? కేవలం ఇలా కేసీఆర్ భజన పరుల యొక్క బాగు జరిగింది గత ప్రభుత్వంలో తప్పితే మరొకటి కాదు. ఈరోజు ప్రతి కార్యక్రమం ప్రజల కొరకు చేస్తున్న అంశాన్ని మీరు జీర్ణించుకోలేక చేస్తున్న అక్కసుతో చేస్తున్న స్టేట్మెంట్స్గా చూడాల్సింది తప్పితే దీంట్లో కొత్తదనం ఏముంది? తుంగతుర్తి ప్రాంతానికి బునాదిగాని కాలువ కానీ, లేదంటే గంధమల్లతోని వచ్చే ప్రత్యామ్నాయ కాలువ కానీ, లేదంటే గతంలో దేవాదుల సంబంధించిన ప్రాజెక్ట్, అది కాంతనపల్లి నుంచా లేకపోతే ఇతరత్ర ఎక్కడి నుంచి అయినా సరే తీసుకురావాల్సిన పరిస్థితి గత 9 సంవత్సరాల్లో ఉండే. ఇప్పటి వరకు తుంగతుర్తికి సంబంధించి ఎస్ఆర్ఎస్పి ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి మిడ్ మానేరు నుంచి వచ్చే నీళ్లనే ఇలా ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2కి ఇచ్చి